నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ప్రభుత్వ హయాంలో అన్ని కులాలకు అన్ని మతాలకు సమన్యాయం చేశాం. అయితే గతంలో మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 99% అన్ని అమలు చేశామని వైసీపీ ప్రభుత్వం చెప్పుకుంటుంది. ఇక మేనిఫెస్టో విషయానికి వస్తే గతంలో బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి 100% నెరవేర్చాం, అందువల్లనే ఈసారి కూడా అవి కంటిన్యూ చేస్తున్నామని చెప్తుంది. మరి ఆయన హయాంలో బ్రాహ్మణులకు ఎంతవరకు న్యాయం జరిగింది, మరి ఇప్పుడు వాళ్ళు సాటిస్ఫైడ్గా ఉన్నారా, మరి వాళ్ళకి ఇంకా ఎలాంటి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది, ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు మాజీ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అధ్యక్షుడు అమ్మ ప్రసాద్ గారు. నమస్కారం. నమస్కారం అమ్మా. సో ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి మరి బ్రాహ్మణులకు న్యాయం చేశాం, మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మేము 99% అమలు చేశామని చెప్తున్నారు. సో మరి మీరు ఆ పార్టీలో ఉండి మరి ఆ పార్టీ బ్రాహ్మణ అధ్యక్షుడిగా ఉండి సొసైటీకి ఎందుకు అక్కడి నుంచి రావాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు? అది రాజకీయ పార్టీలా కాకుండా ఒక వ్యాపార సంస్థలాగా అయిపోయింది అనే భావనతో బయటకు వచ్చాను. నేను బ్రాహ్మణుడిని, సమాజ శ్రేయస్సు కోరుకునేవాడిని, వ్యాపారస్తుడిని కాదు. వ్యాపారస్తుడిని అయితే ఇమిడేవాడినేమో, వ్యాపారస్తుడిని కాకపోవటం వల్ల సమాజ శ్రేయస్సుకి భంగం కలుగుతోంది అనే భావనతో నేను బయటకు వచ్చేసాను. అది కూడా నా చైర్మన్ పదవి వదిలేసి వచ్చేసా. మా ఇంట వంట ఎవరు కూడా రాజకీయ పదవుల్లో లేరు. నేను పదవి ఇచ్చినందుకు కృతజ్ఞుడినే, కానీ అక్కడ పరిస్థితి బాగులేనప్పుడు నాకు పదవి కూడా అవసరం లేదనుకుని పదవికి రాజీనామా చేసి స్వచ్ఛందంగా బయటకు వచ్చా. 6 సంవత్సరాలు నేను సోషల్ మీడియా ఫ్రీలాన్సర్గా వందల వేల వీడియోలు పెట్టిన నేను ఏ రోజు కూడా 100 రూపాయలు కూడా పార్టీ నుంచి నేను ఆశించలే. అసంఖ్యాకమైన ఫ్లెక్సీలు, వీడియోలు, ఏ పండగ వచ్చినా పార్టీ ఆఫీసులో నేనే పంచాలి. స్వీట్లు కొన్ని వందల కిలోలు తాపేశ్వరం కాజాలు పార్టీ ఆఫీసులో పంచి ఉంటాను నేను. అటెండర్ దగ్గర నుంచి అధినాయకుడి వరకు అందరినీ ప్రేమించా. అందుకనే ఇవాళ చాలామంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పెద్ద పెద్ద నాయకులు స్థాయిలో వాళ్ళు వెళ్ళిపోయారు. డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు వచ్చేసారు, జంగా కృష్ణమూర్తి గారు వచ్చేసారు, ఎంపీలు వెళ్ళిపోయారు, ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. వాళ్ళు ఒక లోకల్గా ఒక లీడర్లే కదా. అంచేత ఆ నియోజకవర్గంలో ప్రజలు ఎవరు అడుగుతారు ఎందుకు వెళ్ళిపోయారని. కానీ నాకు ఇదే మొబైల్లో ఓపెన్గా నేను తీసి చూపించగలుగుతా. 350 మెసేజ్లు, 500 ఫోన్లు వచ్చాయి. అన్నా మీరు ఎందుకు వెళ్ళిపోయారు పార్టీలోంచి, మేము సీఎం గారితో కొట్లాడతాం, మేము ధర్నా చేస్తాం, పార్టీకి గుండెకాయ లాంటి వ్యక్తులు మీరు ఎందుకు వెళ్ళిపోయారని అడిగారు నన్ను. నా బాధ చెప్పడానికే నాకు 4-5 రోజులు ఫోన్లు ఆన్సర్ చేయలేకపోయా. ఎందుకంటే సోషల్ మీడియాలో 16,000 మంది అభిమానులను కలిగి ఉన్నాను నేను గత 6 సంవత్సరాల్లో. ఇట్లాంటి వ్యక్తికి సీఎం గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లే. అసలు మీరు ఏంది అనేది నాకు అర్థం కావట్లేదు. నేను ఈ టీవీ ముఖంగా నేను జగన్మోహన్ రెడ్డి గారినే క్వశ్చన్ చేస్తున్నా. మీ గురించి 5-6 సంవత్సరాల నుంచి అసంఖ్యాకమైన వీడియోలు పెట్టి, నేను పెట్టిన వీడియోలు, సోషల్ మీడియా పోస్టులు, ఫేస్బుక్ పోస్టులు అన్నీ ప్రింటౌట్లు తీసి 400 పేజీల పుస్తకాలు మీకు 3 సార్లు పంపించా, 100 మెయిల్స్ ఇచ్చా, మీ పర్సనల్ ట్విట్టర్ అకౌంట్కి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి పెట్టా. అయినా నాకే అపాయింట్మెంట్ లేకపోతే కార్యకర్తని చంపేసిన ఏ పార్టీ బతకదు. కార్యకర్త లిటరల్గా చచ్చిపోయాడు. వైఎస్ఆర్సీపీలో కార్యకర్తకి విలువే లేదు, స్థానమే లేదు. సార్, ఒక అధ్యక్ష పదవిలో ఉన్న మీ పరిస్థితి ఇలా ఉంటే మరి మీకు ఇచ్చిన హామీల సంగతి ఏంటి సార్? మీకు ఇల్లు నాకు ఇచ్చిన హామీ లేదమ్మా, ఎవరికి ఇచ్చిన హామీ లేదమ్మా. అద్భుతమైన ఇల్లు కట్టాడు చంద్రబాబు నాయుడు గారు, టిట్కో ఇల్లు కట్టాడు. ఆయనకి ఆ పేరు పెట్టడం నష్టం లేదనుకోండి, రాజన్న కాలనీ అని పెట్టు, కంటిన్యూ చేయి. చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలకు భోజనం పెట్టాడు, అన్న క్యాంటీన్ పెట్టాడు. రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టి రాజన్న క్యాంటీన్ అని పెట్టు. కక్షపూరితంగా వ్యవహరించేవన్నీ మూసేయటంలో ఈ 5 రూపాయలకి భోజనం తిని సామాన్యుడు ఇబ్బంది పడుతున్నాడు కదా. చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలకి పెట్టాడు, నువ్వు 4 రూపాయలకి పెట్టు. ఎవడైనా నువ్వు ఇల్లు కట్టుకున్నావు అనుకో, ఏం చేస్తావు? మామిడి తోరణాలు కట్టి కొబ్బరికాయ కొట్టి అందరినీ పిలుస్తావు. ఏదైనా కట్టడంతో, మామిడి తోరణాలు కట్టడంతో మొదలవుతుంది.
ఇది కరకట్ట కూల్చడంతో మొదలైన ప్రభుత్వం కూలక తప్పదు. ఏదైనా కట్టడంతో మొదలవ్వాలి, శుభంతో మొదలవ్వాలి తప్ప కూల్చడంతో ఏ కార్యక్రమం చేయకూడదు. సో మీకు రిటైర్మెంట్ విధానాన్ని కూడా రద్దు చేస్తామని హామీ ఇచ్చారు, అదేమైంది సార్? అది ఏమి చెయ్యరమ్మా. మాటల వరకు కోటలు దాటుతాయి, మాటలు కోటలు దాటుతాయి, చేతలు గడప దాటవు. గడప దాటని చేతలతో మాటలు కోటలను దాటిస్తారు. నేను అత్యంత ఆప్తుడుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఉన్నాను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, జస్ట్ ఒక పాకెట్లో పెన్లాగా ఉన్నాను 5 సంవత్సరాలు. ఒక్క పని సాధించుకోలేకపోయానమ్మా. ఒక అమ్మాయి భర్త చనిపోయాడు, చిన్న పిల్లతో ఏడుస్తూ ఆఫీస్కి వచ్చింది. కాంపెన్సేషన్ ఉద్యోగం ఇవ్వలేకపోయారమ్మా అమ్మాయికి. భర్త చనిపోయి, కరోనాలో భర్త చనిపోయి చిన్న పిల్లని ఎత్తుకుని ఏడుస్తూ డిగ్రీ చదువుకున్న అమ్మాయికి కాంపెన్సేషన్ ఉద్యోగం ఇవ్వలేని ప్రభుత్వం ఎవరికి మేలు చేస్తుందమ్మా? ఈ ప్రభుత్వం 10% బిల్లులు తీసుకుంటున్నారు కాంట్రాక్టర్లు బిల్లులు కొట్టాలంటే. ఆఫీసులో ఒక 8 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు చిన్న చిన్న వర్కులు చేసిన కాంట్రాక్టర్లు 4-5 సంవత్సరాలు బిల్లులు రాకపోతే వాళ్ళు వడ్డీలు కట్టలేక వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చి కాంట్రాక్టర్లు అందరూ సర్వనాశనం అయిపోయారమ్మా. ఏ రంగం బాగుందమ్మా? ఏ రంగం బాగుంది? నేనేదో డీబీటీ ద్వారా డబ్బులు కొడుతున్నాను. సమాజంలో కొంతమందిని ఎన్నుకుని నువ్వు డబ్బులు కొట్టేస్తే అన్ని వర్గాలు ఎలా బతకాలి? వైశ్యులకి వ్యాపారాలు లేవు, బ్రాహ్మణులకి చదువులు లేవు, ఫీజు రియంబర్స్మెంట్లు లేవు. కాలేజీలేమో ఫీజు రియంబర్స్మెంట్ మీరు కట్టలేదు, మీరు కాలేజీకి రావద్దు, హాల్ టికెట్ ఇవ్వమని గొడవ చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ అంటారు, మాకు గవర్నమెంట్ నుంచి బిల్లులు రాలేదు, ఆరోగ్యశ్రీలో మేము వైద్యం చేయమంటున్నారు. ఏందమ్మా ప్రభుత్వం? రోడ్లు లేవు అమ్మ. ఏదైనా ధాన్యం చోటకు పట్టుకెళ్ళాలన్నా తాటి ముంజల వాడు బండికి సైకిల్కి తాటి ముంజలు కట్టుకుని వెళ్ళి ఒక చోటకు అమ్మాలన్నా రోడ్డు ఉండాలిగా. 21 కిలోమీటర్లు 3 గంటలు పట్టిందమ్మా ఒక రోజు. వైసీపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే చంద్రబాబు పాలన కన్నా జగన్ ప్రభుత్వ పాలనలో 3% అభివృద్ధి ఎక్కువగా జరిగింది అని చెప్తుంది. ఏం చెప్తారు సార్? 3% ఏంటమ్మా? 300% చెప్పుకుంటారు. చెప్పుకోవడానికి ఏందమ్మా? సెక్రటేరియట్ ఎవరు కట్టారమ్మా? ఎవరు కట్టారు? చంద్రబాబు నాయుడు గారే కట్టారు కదా. మరి అసెంబ్లీ చంద్రబాబు నాయుడు కట్టారు కదా. మరి లక్షల టిట్కో ఇళ్ళు, ఆ ఎంప్లాయీస్ కాలనీలు చంద్రబాబు నాయుడు గారే కట్టారు. హైకోర్టు మన 300 సార్లు ముట్టికాయ ముట్టిన హైకోర్టు చంద్రబాబు నాయుడు గారు కట్టిందే ఏమ్మా. పట్టిసీమ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు కట్టారు. 72% పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారే చేశారు. మనకి 1 కిలో సిమెంటు, 1 కిలో ఇసుక కలిపి ఒక తాపీవాడి చేత 1 గంట సేపు పని చేయించలేకపోయాం 5 ఏళ్లలో. 1 కిలో ఇసుక, 1 కిలో ఇటు సిమెంటు కలిపి 1 తాపీ చేత పని చేయించలేని ప్రభుత్వం పరిపాలనకి అర్హులే కాదమ్మా. సార్, జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయాలపై దాడులు కావచ్చు, అలాగే అర్చకులపై దాడులు కూడా పెరిగిపోయాయి. సో చంద్రబాబు గారి హయాంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఈ దాడులను ఎలా చూడొచ్చు? అసలు అమ్మా ఒక్క పాయింట్ అమ్మా, దాడి జగన్మోహన్ రెడ్డి గారు చేయించారు అని అనటం అవివేకం. లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేయించారు అని అనటం కూడా అవివేకం. నేను ఒప్పుకోనది. ఎవడైనా లోకల్గా వైఎస్ఆర్సీపీ లీడరు అధికార మదంతోటో, అధికార దాహంతోటో, పొగరుతోటో ఒక అర్చకుడిపై దాడి చేస్తే వాడిని పార్టీ ఆఫీస్కి పిలిచి మందలించి సస్పెండ్ చేయాలి. ఆ వ్యవస్థ మీ పార్టీలో ఉన్నప్పుడు మీ పార్టీలో ఉన్న కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఒక క్రమశిక్షణతో ఉంటారు. క్రమశిక్షణకి మారు పేరు తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి మంత్రులు కానీ, గతంలో మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, నాయకులు కానీ ఎప్పుడు తప్పు మాట్లాడినా పిలిచి వార్నింగ్ ఇస్తారు, నోరు దగ్గర పెట్టుకో అని. దట్ ఈస్ ది విజన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, దట్ ఈస్ ది అవుట్లుక్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, దట్ ఈస్ ది బిహేవియర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. అది ఉండాలి. ఇతరుల్ని తిడితే, నీ అమ్మ నీ అక్క అని తిడితే పగలబడి నవ్వే నాయకులు ఉన్న కాలం మా వైఎస్ఆర్సీపీది. తల్లి భువనేశ్వరీదేవి ఎలా ఉంటుందో ఎవరికైనా తెలుసా? అసలు ఆమె ఎప్పుడైనా బయటకు వచ్చిందా? ఆమె హెరిటేజ్ అవి చూసుకోవడం తప్ప ఆమె బయటకు వచ్చిందా? ఆమెను కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి రాష్ట్రం అంతా తిప్పారమ్మా, తిరిగేలా చేశారు.
అరాచకం అమ్మా, అరాచకం. ఇప్పుడు శిశుపాలుడు తప్పుల్లాగా 100 దాటిపోయాయమ్మా, ప్రభుత్వం కూలిపోతుంది. కూలక తప్పదు. భగవంతుడు అనేవాడు ఉన్నాడు, భగవంతుడు అనేవాడు ఉంటే కూలిపోతుందమ్మా, అందులో డౌటే లేదు. సో బ్రాహ్మణ కులం విషయానికి వస్తే వాళ్ళకి ధూపదీప నైవేద్యాలు, గుళ్ళల్లో ధూపదీప నైవేద్యాలను బట్టి అక్కడ ఉండే బ్రాహ్మణ పంచాయతీలను బట్టి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అలాగే మీకు ఇచ్చే వేతనాల కన్నా కూడా 25% పెంపు చేస్తాం మా ప్రభుత్వం వచ్చాక అని చెప్పింది. సో అవన్నీ జరిగాయంటారా బ్రాహ్మణ? అమ్మా అసలు పల్లెటూరు గొళ్ళల్లోకి వెళ్ళి మీ ఛానల్ పట్టుకుని, నేను ఇక్కడ కూర్చుని ఏసీ రూమ్లో చెప్పడం కాదు, మీరు వెళ్ళి లిటరల్గా బ్రాహ్మణులు అడగండి ఎంతమందికి వచ్చాయి, ఎంతమందికి చేశారు. నేను కావాలంటే ఇప్పుడే స్పీకర్ ఫోన్లో కూడా వినిపిస్తా. ఏమీ చేయలేదమ్మా. ధూపదీప నైవేద్యాలకు ఏదైనా కొన్ని గుళ్ళకి ఇచ్చి ఉండొచ్చు, కానీ సామూహికంగా ఇది ఇవ్వలేదు, ఆ మేలు జరగలేదు కూడా. నేను ఒక పురోహితుడు కావాలి అని తణుకు దగ్గర ఒక శివాలయానికి పురోహితుడు కావాలని మొబైల్లో పెడితే నాకు 400 కాల్స్ వచ్చాయి. పురోహితులు అందరూ హ్యాపీగా ఉంటే అన్ని కాల్స్ ఎందుకు వస్తాయి? 400 కాల్స్ వచ్చాయి. ఇప్పుడు కూడా ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు 3 నెలల క్రితం పురోహితుడిని పెట్టేసాం అక్కడ. బ్రాహ్మణులు చాలా వీక్ అయిపోయారమ్మా. ఇది బ్రాహ్మణ జాతికి ఉపయోగపడే ప్రభుత్వం కాదమ్మా. 270 మంది రెడ్లు పదవుల్లో ఉన్నారు. ఇప్పుడు మీ అందరికీ తెలుసు కదా, నేను బ్రాహ్మణుడిగా గర్వపడుతూ చెప్తున్నా, బ్రాహ్మణ్స్లో నిజాయితీ ఎక్కువ, బ్రాహ్మణ్స్లో నాలెడ్జ్ ఎక్కువ. ఇవాళ క్రెడిట్ సొసైటీ కూడా 98% రికవరీ రేట్ ఉండడానికి కారణం పాపభీతి కలిగిన బ్రాహ్మణులే లోన్లు తీసుకోవడం వల్ల. ఒక అమ్మాయికి 5 లక్షల లోన్ ఎలిజిబిలిటీ ఉంటే తీసుకెళ్ళమ్మా అంటే 5 అంటే నాకు 3 చాలండి అంతే. అట్లాంటి బ్రాహ్మణ కులం నుంచి అడ్వైజర్స్ ఎవరున్నారు మీకు? ఈ మధ్యన ఏదో నేమాని భాస్కర్ గారిని తీసుకున్నారు తప్ప అంతకుముందు 5 సంవత్సరాలు అడ్వైజర్స్లో బ్రాహ్మణులు ఎందుకు లేరు? బ్రాహ్మణ్స్ ఎక్కున్నారు. ఏ బ్రాహ్మణుని మీరు ఉన్నత పదవులు ఇచ్చారు? ఒక బ్రాహ్మణికి మంత్రి ఎందుకు ఇవ్వలేదు? 2 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మల్లాది విష్ణు గారు, కోన రఘుపతి గారు, 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి మంత్రి ఎందుకు ఇవ్వలేదు? ఒక బ్రాహ్మణికి ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేదు? 30-40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీలో ఆర్థికంగా సర్వనాశనం అయిపోయిన సీతంరాజు సుధాకర్కి ఏమి ఇచ్చారు మీరు? ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు పార్టీలోంచి? నేనెందుకు వచ్చేసాను పార్టీలోంచి? ఇంకా మా సుధాకర్ వాళ్ళు ఆర్థిక సంపన్నులు, నేను సామాన్యుడిని, నేను ఎందుకు వచ్చేసాను పార్టీలోంచి? మీ విధి విధానాలు నచ్చక. నేనే పెద్ద రాజకీయవేత్తను కాదు, ఒక సిన్సియర్ కార్యకర్తని. నేను మీ దగ్గర డబ్బులు ఆశించలే, పదవులు ఆశించలే, పనులు ఆశించలే, కాంట్రాక్టులు ఆశించలే, ఏమీ ఆశించకుండా నిస్వార్థ సేవ చేసిన నేను ఎందుకు వచ్చేసాను బయటికి? పార్టీలో జరిగిన అన్యాయం ఏంటంటే, మా పార్టీలో మనం ఎంత చిన్న పని చెప్పినా మనకి కాదు. నేను ప్రసాద్ రెడ్డి అయ్యి ఉంటే బాగుండేది, లేదా ప్రసాద్ మాదిగా అయ్యి ఉంటే బాగుండేది. ఎక్కడైనా ఒక పనికిమాలిన పని అయినా ఏమైనా చేసి పెట్టేవారు. ఎవరికి ఏమి కాదు. ఒక అమ్మాయి ఒక బీసీ అమ్మాయి, నా బీసీ అంటారు కదా, ఆ అమ్మాయి పాపం శ్రీకాకుళం నుంచి వచ్చింది. నా ఫ్రెండ్కి వాళ్ళ బంధువులు నేను తీసుకెళ్ళి డైరెక్ట్గా పరిచయం చేశాను. గౌరవనీయులు సజ్జల రామకృష్ణారెడ్డికే పరిచయం చేసి, ఆయన బాగా క్లోజ్ నాకు కదా. సార్, ఈ అమ్మాయి ఇది భర్త చనిపోయాడు, చిన్న పిల్ల ఉంది, తినటానికి తిండి లేదు, డిగ్రీ చదువుకోండి, కాంపెన్సేషన్ ఉద్యోగం, అది రూల్ కూడా ఇవ్వాలని. అమ్మాయి సంవత్సరం వెయిట్ చేసింది, ఇవ్వలేదు. సో మీరు వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చాక చంద్రబాబు గారిని కలవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నేను వైజాగ్ టూర్లో ఉన్నారమ్మా. నేను విజయవాడలో లోకేష్ గారిని కలిసి ఇలా హైదరాబాద్ వచ్చేసాను. అంచేత కలవడం కుదరలేదు. మహనీయుడు చంద్రబాబు నాయుడు గారిని ఎనీ టైం కలవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం లాంటిది కాదు. చంద్రబాబు నాయుడు గారిని కలవాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు వీడి దగ్గర వర్త్ ఉంది, వీడి దగ్గర స్పార్క్ ఉందంటే ఆయన రోజు కలవచ్చు కావాలంటే ఆయన్ని. చంద్రబాబు నాయుడు గారికి అహంభావం, ప్రౌఢు, నిలువెత్తు గర్వానికి ప్యాంటు చొక్కా దొరికితే చంద్రబాబు నాయుడు కాలేదు. నిలువెత్తు విజన్కి ప్యాంటు చొక్కా దొరికితే చంద్రబాబు నాయుడు. 6 అడుగుల విజన్కి ప్యాంటు చొక్కా దొరికితే చంద్రబాబు నాయుడు గారు. 5 అడుగుల గర్వానికి ప్యాంటు చొక్కా దొరికితే విజయసాయిరెడ్డి. 5 అడుగుల అసహనానికి ప్యాంటు చొక్కా దొరికితే సుబ్బారెడ్డి. 5 అడుగుల అవినీతికి ప్యాంటు చొక్కా దొరికితే సజ్జల రామకృష్ణారెడ్డి. సార్, మీకు లోకేష్ గారి నుంచి ఎలాంటి హామీ లభించింది సార్? మీకు ఏం చేస్తామని చెప్పారు మీ సొసైటీ? నేను అన్నా మీరు కష్టపడండి,
పార్టీ అధికారంలోకి రావాలి. డెఫినెట్గా మనం బ్రాహ్మణ సమాజానికి ఏం చేయాలో చెప్పండి, చేద్దాం, మిమ్మల్ని గౌరవిస్తాం, చేస్తాం. మీరు ఎనీ టైం నా పర్సనల్ నెంబర్ ఇది అని పర్సనల్ నెంబర్ ఇచ్చి నేను ఎప్పుడు వాట్సాప్లో ఉంటాను, నాకు వాట్సాప్లో పెట్టండి, మీకు మళ్ళీ రిప్లై ఇస్తాను, మీకు ఏం పర్వాలేదు, అందరం కలిసికట్టుగా చేద్దాం అని అన్నారు. నేనన్నాను కాబోయే ప్రభుత్వంలో ఒక మంచి మంత్రి కావాలి మీరన్నా. వద్దన్నా, నాకు మంత్రి పదవి వద్దు, పార్టీ డెవలప్ చేస్తాను, పార్టీలోనే ఉంటాను, మనందరం కలిసి పార్టీని డెవలప్ చేసుకుందాం, పార్టీ కలకాలం ఉండాలి, పార్టీని డెవలప్ చేసుకుందాం, మంత్రి పదవులు కాదు అన్నారు. నాకు చాలా ఆనందం కలిగింది. 20 నిమిషాలు మాట్లాడాను ఆయనతో నేను. సో మీరు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. నాకు ఈ పార్టీలోకి వచ్చిన దానికి నాకు ఏం బాధ లేదు, ఆనందంగా ఉంది. ఏం చేద్దంటే నేనేం ఆశించి రాలేదు, అక్కడ ఆశించి చేయలేదు, ఇక్కడికి ఆశించి రాలేదు. ఏదో నాకు ఏజ్ వచ్చింది, కొంత నాలెడ్జ్ ఉంది, కొంతమందికి ఉపయోగపడదాం. ముఖ్యంగా నా ఇప్పుడు కులరహిత సమాజం నిర్మించాలని అందరికీ ఉంటుంది, కానీ కులరహిత సమాజం అసాధ్యం. మన కులానికి మనం మేలు చేసుకుంటూ అన్ని కులాలని ప్రేమిద్దాం. మీరు ఏ కులమైనా మీ కులాన్ని, మిమ్మల్ని అందరినీ ప్రేమిద్దాం, మా కులానికి మేలు చేసుకుంటూ. అలాగే నా బ్రాహ్మణ కులానికి ఏదైనా సర్వీస్ చేయాలి. మనం ఏం పొందాం సమాజం నుంచి అనేది కాకుండా మనం సమాజానికి ఏం చేసాం అనే భావం కొంత ఉండాలనే ఆలోచన వచ్చే నేను ఈ పాలిటిక్స్లో ఎంటర్ అయ్యాను. డెఫినెట్గా బ్రాహ్మణ సమాజానికి సేవ చేస్తాను. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తుంది, ప్రతి బ్రాహ్మణుడికి నేను అండగా ఉంటా. తెలుగుదేశానికి ఓటు వేసిన వాడికి, ఓటు వెయ్యని బ్రాహ్మణుడికి కూడా అండగా ఉంటా. బ్రాహ్మణ సమాజం మొత్తం ఒక్క తాటిపోయి వచ్చి తెలుగుదేశాన్ని గెలిపించమని ప్రార్థిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.